హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. ఈరోజు మీకైతే నేను కూల్ కేక్ వేసి చూపిస్తున్నా అండి. పైనాపిల్ కూల్ కేక్ 1/2 kg వేస్తున్నా. ఎగ్లెస్ కూల్ కేక్, దాంతోపాటు ఓవెన్లో కాకుండా నార్మల్గా స్టవ్ పైన వేసి చూపిస్తున్నా. ఫుల్ వీడియో చూడండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికోసం అయితే 1/2 కప్పు మైదా పిండి తీసుకుంటున్నా. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నా. బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా వచ్చేసి 1/4 టీ స్పూన్, 1 పించ్ సాల్ట్ వేసేసుకొని జల్లించుకోవాలి. ఎగ్లెస్ దానికి ఒక 2-3 సార్లు ఇలా జల్లించుకున్నామంటే కేక్ ఫ్లఫీగా వస్తుంటుంది. నేనైతే ఒక 2-3 టైమ్స్ ఇలా జల్లించుకున్నా. సో మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాము. ఒకవేళ అది లేని వాళ్ళు డైరెక్ట్ షుగర్ తోటి కూడా వేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ తోటి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నా. అది కూడా జల్లించుకుంటున్నా. లేదు అనుకుంటే ఇది మనము 1/2 కప్పు తీసుకుంటాము కండెన్స్డ్ మిల్క్, ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. అప్పుడు షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే 1/2 కప్పు కన్నా 1/2 కప్పు సగం, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ వేసుకుంటున్నా. ఒక 1/2 కప్పు దాకా పడతాయండి పాలు. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి. పైనాపిల్ ఎసెన్స్ వేసేసుకొని అన్నీ మంచిగా కలిసేలా కలుపుకోవాలి. దీనికి బీటర్ కూడా ఏం అవసరం లేదండి. షుగర్ పౌడరు, ఆయిల్ అన్నీ మంచి కరెక్ట్ మెల్ట్ కావాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వాడుకోవచ్చు. ఇవంతా కరెక్ట్ కలిసిన తర్వాత పిండి వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే ఇంత ఫాస్ట్గా చేయట్లేదండి, వీడియో కొంచెం స్పీడ్గా పెట్టాను అంతే. మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నా. వెనిగర్ వేసుకోండి. ఎగ్లెస్ వాటికి వెనిగర్ వేసుకుంటే మంచిగా సాఫ్ట్గా పొంగుతూ ఉంటుంది. నేను ఆ పైన క్యాప్ తోటి 1 స్పూన్ వేసాను, ఒక క్యాప్ తోటి వేసాను. అంటే 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. తర్వాత ఇది నేను నార్మల్ గిన్నెలోనే వేస్తున్నా అండి. ఎప్పుడు కేక్ మోల్డ్స్లో వేస్తున్నా కానీ డైరెక్ట్ నార్మల్ మన ఇంట్లో ఉన్న టిఫిన్ బాక్స్లో ఎల్లోనో అయినా చేసుకోవచ్చు. కొంచెం సైజ్ పెద్దది పెట్టేసుకోండి. స్టవ్ పైన 10 నిమిషాల ముందే ప్రీ హీట్ పెట్టేసుకున్న. 10 నిమిషాలు పక్కా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత 30 నుంచి 35 మినిట్స్ బేక్ చేసుకున్నా అండి. ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. కాకపోతే అది తడిగా వస్తుంటుంది. ఇలా వచ్చిన తర్వాత కేక్ కంప్లీట్గా చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోవాలి. కేక్ అయితే చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో. సో నేను షుగర్ సిరప్ కూడా రెడీగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అండి. కేక్ చల్లారిన తర్వాత ఇలా కట్ చేసేసుకోవాలి. పైన కొంచెం పార్ట్ పెద్దగా పొంగొచ్చిందనేసి దాన్ని తీసేసా. ఫస్ట్ అయితే 2 లేయర్సే కట్ చేసుకుందాం అనుకున్నా. నాకు కొంచెం కిందిది ఎక్కువ అనిపించినాక మళ్ళీ 3 లేయర్స్లా కట్ చేసుకున్నా. బెటర్ అయితే 3 లేయర్సే కట్ చేసుకోవాలండి. కింది లేయర్ లాగా పెట్టేసుకొని షుగర్లో కొన్ని వాటర్ పోసేసుకొని దాన్ని మెల్ట్ చేసేసుకోవాలి. కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, మంచిగా పట్టుకుంటా ఉంటుంది. కేకు మొత్తం తడిగా అయ్యే వరకు వేసేసుకోవాలి. తర్వాత క్రీమ్ పైన కొంచెం పైనాపిల్ క్రష్ వేసేసుకొని సేమ్ అండి మళ్ళీ 2 లేయర్స్ సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి. క్రీమ్ అప్లై చేయాలి. నేను ఇది మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా కింది వరకు. కింద 2 లేయర్స్కే మనము పైనాపిల్ది క్రష్ వేసుకుంటాము. పైన ప్లెయిన్గానే ఉంటుంది. మీరు కావాలంటే ఏమన్నా వైట్ చాక్లెట్ చిప్స్ ఉంటే అవి ఫిల్లింగ్ లాగా వేసుకోవచ్చు, కావాలి ఎక్స్ట్రా అనుకుంటే. సో ఇదంతా ఫినిషింగ్ మంచిగా చేసేసుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువసేపు అనుకోవాలి. ఇలా కొంచెం ఇలాంటిది లేకపోతే ఏటీఎం కార్డ్స్ ఉంటాయి కదండి, ఒకసారి నీట్గా కడిగి ఒకసారి అనుకోవాలి. పైన ఎక్స్ట్రా ఉన్న క్రీమ్ అంతా తీసేసుకోవాలి. ఇలా నీట్గా అనుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్రీమ్కి ఇంకొక కలర్ ఇద్దామని ఇలా పర్పుల్ కలర్ క్రీమ్ యాడ్ చేసేసి వేస్తున్నా.
దీన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు ఇంతవరకు ఒకవేళ ఈ ఎక్స్ట్రా వద్దు అనుకుంటే నార్మల్గా మనం ఇంతకుముందు వైట్ క్రీమ్ ఉంది కదా, అక్కడి వరకే లోపల బ్రెడ్ అట్లాంటిది కనబడకుండా కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ప్రాక్టీస్ అవుతుంది అండ్ ఇంకొక కలర్ ఇద్దామనేసి ఇలా ఇచ్చుకున్నా. ఈ పైన ఎక్స్ట్రా క్రీమ్ అంతా మొత్తం తీసేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అన్నా అనుకోవాలండి. ఇలా అయితే షార్ప్గా వస్తూ ఉంటుంది, పైన రౌండ్గా వస్తూ ఉంటుంది. ఎక్స్ట్రా క్రీమ్ కూడా పైన ఉన్నది మొత్తం తీసేసుకోవాలి. ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వింటర్ కాబట్టి అంత తొందరగా మెల్ట్ అవ్వదు. సమ్మర్ అయిందంటే మనం చేసి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత డెకరేషన్ పార్టీ చేసేసుకోవాలి. పైన అయితే ఇలా ఒక 5 ఫ్లవర్స్ ఇద్దామనేసి వైట్దే క్రీము తీసేసుకొని ఇలా వేసా. ఇక కింద బార్డర్ అయితే ఏమి ఇయ్యలేదు, కొంచెం చుట్టూ వైట్ కోటింగ్ లాగా ఇద్దామన్నట్టు అక్కడక్కడ ఇలా అనేసి ఒకసారి చుట్టూ మొత్తం క్రీమ్ అనేసుకున్నా. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చండి. కొంచెం లుక్ బాగుంటుంది అనేసి ఎడ్జ్కి మొత్తం అనేసా. పైన కొంచెం స్ప్రింకిల్స్ ఉంటే స్ప్రింకిల్స్ వేసుకున్నా. చెర్రీలు ఉంటే చెర్రీలు కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. పైన ఏమైనా టాపర్స్ ఉంటే టాపర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇంట్లోకి ఇది ఊరికే చేశాను కాబట్టి ఇట్లా నేమ్స్ ఏమి రాయలేదండి. కేక్ అయితే టేస్ట్ బాగుంది. ఎగ్లెస్ కావాలనుకున్న వాళ్ళు, ఇంటి దగ్గర సింపుల్గా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో పైనాపిల్ కూల్ కేక్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.